దక్షిణ పసిఫిక్ మహాసముద్రంలో డిసెంబర్ 17 మంగళవారం భారీ భూకంపం సంభవించింది. ఈ తీవ్ర భూకంపానికి సౌత్ పసిఫిక్ ఓషన్లోని వనౌటు దేశం అతలాకుతలమైంది. దీని ప్రభావం రిక్టర్ స్కేలుపై 7.3గా నమోదైంది. ఈ భూకంపం వనౌటు దేశంలోని అతిపెద్ద సిటీగా ఉండే పోర్ట్ విలాకు వెస్ట్ ప్రాంతంలో భూకంపం కేంద్రాన్ని కనుగొన్నారు. 57 కిలోమీటర్ల లోతులో దీన్ని గుర్తించారు. గతంలో ఇదే ప్రాంతంలో 5.5 తీవ్రతతో ప్రకంపనలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ విపత్తు కారణంగా దేశవ్యాప్తంగా ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సెకండ్లు గడిచేలోపే పలుమార్లు భూమి గట్టిగా కంపించింది. కొన్ని సెకండ్ల పాటు భూమి కంపించడంతో ఆ దేశ ప్రజలు భయంతో వణికిపోయారు. భూకంపం ధాటికి పలుచోట్ల భవనాలు నేలమట్టమయ్యాయి. పోర్ట్ విలాలోని పలు దేశాల రాయబార కార్యాలయాలు దెబ్బతిన్నాయి. అమెరికా, ఫ్రాన్స్ సహా వివిధ దేశాలకు చెందిన అంబాసిడర్లు అందులో ఉంటున్నారు. దీంతో పాటు పోర్ట్ విలా సిటీలో ఎత్తైన భవనాలు ధ్వంసమయ్యాయి. దీంతో రాయబార కార్యాలయాలు తమ కార్యకలాపాలను నిలిపివేశాయి. భారత కాలమాన ప్రకారం మధ్యాహ్నం 1 గంటకు ఒకరు మృతి చెందినట్టు తెలుస్తోంది. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడినట్టుగా అధికారులు చెబుతున్నారు. వనౌటులో జరిగిన నష్టంపై ఇంకా అంచనాకు రాలేదని అధికారుల మాట. భూకంపం నేపథ్యంలో కమ్యూనికేషన్లకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భూకంపం సమయంలో ప్రజలు భయంతో పరుగులు పెడుతున్న విజువల్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పసిఫిక్ మహాసముద్రంలో 80 చిన్న చిన్న దీవుల సమూహమే వనౌటు దేశం. ఇక్కడ 3,50,000 మంది నివసిస్తున్నారు. అయితే రింగ్ ఆఫ్ ఫైర్ జోన్లో ఉండడంతో ఈ ప్రాంతంలో తరచూ భూ ప్రకంపనలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. వనౌటులో సంభవించిన భూకంపంతో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లకు ఎలాంటి సునామీ ప్రమాదం లేదని అధికారులు చెబుతున్నారు. వనౌటులో వంతెనలు బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. తీర ప్రాంత ప్రజలు ఎత్తైన ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు సూచించారు.